హలో అండి. ఈ అందరు బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారని అనుకుంటున్నామండి. ఈరోజు మా అత్తయ్య స్టైల్లో పాతకాలపు దోసకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తారండి. పచ్చిమిరపకాయలన్నీ అలా కట్ చేసుకున్న సన్నగా పీసెస్, ఉప్పు, చింతపండు, దోసకాయ ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కచ్చా పచ్చాగా వేసుకోవాలి మిక్సీకి. ఫస్ట్ వచ్చేసి ఉప్పు, చింతపండు, పచ్చిమిరపకాయ 3 మిక్సీకి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకొని ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలండి. దీనికి ఎక్కువ స్టవ్తో పని లేదండి మనకి. దీనికి ఇప్పుడు తాలింపు వేసుకోవడమే అండి. ఇదిగోండి, ఇంతే ఆయిల్ సరిపోతుంది తాలింపుకే ఓన్లీ. ఇదిగోండి, ఇలా తాలింపు వేసుకోవడమే. తాలింపుకు ఎండుమిరపకాయ, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవడమే అండి. అంతే, అమ్మమ్మల కాలం నాటి పచ్చడి రెడీ అయిపోయినట్టండి. అన్నం లేక కానీ రాగి ముద్ద లేక కానీ టేస్టీగా ఉంటుంది.